నమస్తే, నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య విశాల డాక్టర్ వేణుగోపాల్ గురువు గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్తే. గురువు గారు, మకర రాశి వారి విషయానికి వస్తే గనక మే నెలలో వీరికి గోచార ఫలితాల ప్రకారం అసలు వీరికి కలిసొచ్చేవిగా ఏవి కనిపిస్తున్నాయి అంటారు? దాంతో పాటు వీరు ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలంటారు? మకర రాశి వారు చాలా అదృష్టవంతులు చెప్పుకోవాలి. ఏళ్ళనాటి శని దోషం నుంచి బయటపడ్డారు. గత 7.5 సంవత్సరంగా వారు పడినటువంటి బాధల నుంచి విముక్తి లభించింది. ఎందుకంటే మీనరాశిలోకి శని భగవానుడు వెళ్ళిపోయాడు కనుక వీరికి ఏళ్ళనాటి శని దోషం పూర్తిగా తొలగిపోయింది. పైగా శని ఇప్పుడు వీరికి సహకారి. శని వీరికి అనుకూలంగా ఉన్నారు. శని ఏ రకంగా అనుకూలంగా ఉన్నారు? రైతులకి బాగుంటాడు, కార్మికులకు బాగుంటాడు, శ్రామికులకు బాగుంటాడు, నిరంతరం పనిస్తాడు. పైగా వీరికి మకర రాశి వారికి అధిపతి కూడా శని కనుక వీరి జన్మరాశ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు, పైగా ద్వితీయాధిపతి కుంభరాశి కూడా ఆయన అధిపతి. అటువంటి శని భగవానుడు 3వ ఇంట్లో ఉన్నాడు, గురుస్థానంలో ఉన్నాడు, మీనరాశిలో ఉన్నాడు. అంచేత గతంలో పెండింగ్ పడిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తి చేస్తారు. గత 7.5 సంవత్సరంగా ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు మళ్ళీ ప్రారంభించి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తారు. గతంలో రావాల్సిన ఆదాయం ఏదైతే పెండింగ్ పడిందో ఆదాయం అంతా ఇప్పుడు వాళ్ళకి వస్తుంది. గతంలో ఎవరైతే వీరితో సహకరించకుండా వీరితో వివాదాలు పెట్టుకోను, లేకపోతే మనస్పర్ధలు పెట్టుకోను, అభిప్రాయ భేదాలతో దూరమై ఉన్నారో, వీరిని శత్రువుగా ఎవరైతే చూశారో వారంతా ఆ భావాలను వదులుకుని మిత్రులుగా మారి సహకరిస్తారు. వీరికంటే చిన్నవారు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు లాంటి వాళ్ళందరూ వీరికి సహకరిస్తారు. ఈ రకంగా మకర రాశి వారు ఈ మొన్న మార్చి 29 నుంచి ఇంకా కంటిన్యూగా ఉంటుంది. మే నెలలో కూడా ఆ రకంగానే వారికి శని సహకారి కావడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది ప్రధానంగా. అయితే బుధుడు కూడా వీరికి అనుకూలంగా ఉన్నాడు ఈ మకర రాశి వారికి. కనుక వ్యాపారాల్లో ఏదైనా ప్రారంభించాలనుకుంటే ప్రారంభించవచ్చు, బ్యాంకు ఉద్యోగాలు లాంటివి తెచ్చుకోవచ్చు, ఉపాధ్యాయులుగా ఏదైనా పరీక్షలుగా పడితే తప్పకుండా మంచి ఫలితాలు పొందడానికి, అందులో ఉద్యోగం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. గురువు కూడా మే 14 వరకు వారికి పంచమంలో ఉన్నాడు. మే 14 తర్వాత షష్ఠానికి వెళ్తాడు. కొంచెం గురుబలం తగ్గేటువంటి సూచన ఉంది మే 14 తర్వాత. సో ఆ గురువు కాస్త పరిహారాలు నిర్వర్తించుకోగలిగితే వారు ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు అనుకూలంగా ఉంటే స్త్రీజన సహకారం. 3వ ఇంట్లో మీనరాశిలోనే శుక్రుడు ఉన్నాడు. మే నెలంతా అక్కలాగే ఉంటాడు. ఇంట్లో స్త్రీలను వీళ్ళకి అనుకూలంగా ఉంటారు, బయట స్త్రీలు సహకరిస్తారు, ఉద్యోగం చేసే చోట సహకరిస్తారు. స్త్రీలు సహకరించినప్పుడు సంతోషంగా వీరు ఆనందంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆహార పానీయాలకు కానీ, ఇంటి విషయాలకు కానీ, కుటుంబ సౌఖ్యానికి కానీ అనుకూల వాతావరణం. ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మకర రాశి వారికి ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు మే నెలలో వారు. అటువంటి కార్యక్రమాలు బాగా చేసుకోవచ్చు. అలాగే వీరికి రాహు కూడా మే 18 వరకు అనుకూలంగా ఉన్నాడు. 3వ ఇంట్లో రాహు ఉన్నాడు. విదేశీ వ్యవహారాలు ఏమన్నా ఉంటే మే 18 లోపు వీరు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం రాహు వీళ్ళకి ద్వితీయానికి వస్తాడు. సో ఈ రకంగా వీరికి చాలా సుఫలితాలు రావడానికి అవకాశం ఉందమ్మా మకర రాశి వారికి. కాకపోతే కొన్ని సందర్భాల్లో వీరికి సప్తమంలో 7వ ఇంట్లో కుజ సంచారం ఉంది. అనవసరమైన గొడవలు వస్తాయి ఇంటా బయట. ఏదో మాట అనడం, వాడు ఇంకో రకంగా అపార్థం చేసుకోవడం, తద్వారా మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. భూములు కొనుగోలు విషయంలో, అమ్మకాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కాస్త ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కేతువు అంత బాగాలేడు. రాహు కేతువులు ఇద్దరూ కూడా మే 18 తర్వాత బాగాలేడు. వాళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుజుడు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం తప్పితే మిగతా మకర రాశి వారికి మంచి ఫలితాలు రావడానికి అనుకూలంగా ఉంది. గురుగారు, మరి విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందంటారు? విద్యార్థులకు మే 14 వరకు మంచి ఫలితాలు వస్తాయమ్మా. మే 14 తర్వాత గురువు 6వ ఇంటికి వెళ్తున్నాడు కాబట్టి కాస్త అనుకున్నంత ఫలితాలు రావు. పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. వీరు ఆశించిన ఫలితాలు రాకుండా కాస్త ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తుంది. గురుగారు, మరి విదేశాలకు వెళ్ళాలనుకున్నవారు, విదేశాల్లో చదవాలి అనుకున్న వారికి కలిసి వస్తుంది అంటారా? విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కూడా మే 18 లోపు వెళ్ళగలిగితే మంచిది. మే 18 తర్వాత అయితే వాయిదా వేసుకోవడం మంచిది. రాహు ప్రతికూలంగా ఉండడు, అనుకూలంగా ఉండడు, ప్రతికూలమైపోతున్నాడు. రాహుకేతు దోషం ఉంది కదా వీరికి. అంచేత మే 18 వరకే ఆ ప్రయత్నాలు చేయాలి. లేకపోతే ఈ సంవత్సరం వాయిదా వేసుకోవడం మంచిది. అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు, లేకుంటే సొంత ఇంటి కొనాలి అనుకున్నా కూడా కాస్త అప్పు చేయాల్సి వచ్చిన వారు కూడా ఉంటారు. మరి వీరందరికీ ఏ విధంగా ఉంటుంది? మకర రాశి వారికి అప్పుల బాధ ఉండదమ్మా ఈ సంవత్సరం అంతా కూడా. ఎందుకంటే శని అనుకూలంగా ఉన్నాడు. కాకపోతే గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఓకే, గొడవలు అంటే ఏ విధంగా అనుకోవచ్చు అనుకుంటారు? అంటే జాగ్రత్త పడడానికి వారు కూడా. గొడవలు అంటే అనవసరమైన గొడవలు, వీరికి సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం, ఏదో విషయంలో వీరు ఒక మాట అనేయడం తొందరపడి, దాన్ని ఎదుటివారు అపార్థం చేసుకోవడం, వీరు మంచిగా అన్నా ఎదుటివారు దాన్ని మరో రకంగా విపరీతార్థం తీసుకోవడం. అది ఇంట్లో లైఫ్ పార్ట్నర్ విషయంలో కావచ్చు,
వ్యాపార భాగస్వాములతో కావచ్చు, జనాలతో కావచ్చు, సహ ఉద్యోగులతో కావచ్చు గొడవలు రావడానికి అవకాశం ఉంది. కారణం 7వ ఇంట కుజుడు. ఈ కుజుడు వల్ల గొడవలు వస్తాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కూడా అంత అనుకూలంగా లేదు. మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం భూములు కొనుగోలు అమ్మకాలు మాత్రం కాస్త వాయిదా వేసుకోవడం మంచిది. వ్యవసాయ రంగంలో బాగా ఉంటారు. మిగతా వ్యాపారాలన్నీ చేసుకోవడానికి అనుకూలంగా. గురుగారు, ఇంకా చివరిగా కుటుంబ బంధు బాంధవ్యాల విషయానికి వస్తే గనక మరి కుటుంబ విషయాల్లో ఎలా ఉంటుందంటారు వీరికి? కుటుంబ విషయాల్లో బాగానే ఉంటుందమ్మా. అయితే ఒక శుభకార్యం నిర్వహిస్తూ ఏదో మాట తోలడం వల్ల అది ఘర్షణగా మారడం, అటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించవచ్చు, విందు వినోదాల్లో పాల్గొనవచ్చు, సంతోషంగా ఉండవచ్చు. కానీ అశాంతిని కలిగించే కలహం లేకుండా జాగ్రత్త పడాలి. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అదంతా రసాభాసగా మారేటువంటి ప్రమాదం ఉంది. గురుగారు, ఇంకా వీరికి పరిహారాల విషయానికి వస్తే గనక వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? లేదంటే ఏదైనా మంత్రాన్ని జపించడం ద్వారా వీరికి మరింత శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందంటారు? అమ్మ, వీళ్ళకి ఈ మకర రాశి వారికి ప్రధానంగా వీరు చేయాల్సినటువంటి పూజ సుబ్రహ్మణ్య స్వామి పూజ. ఎందుకంటే వీరికి సప్తములో కుజుడు ఉన్నాడు కనుక సుబ్రహ్మణ్య స్వామికి నిరంతరం పూజ చేయాలి. రోజు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవచ్చు. లేకపోతే కందిపప్పు దానం చేయవచ్చు. ఎర్రటి పూలమాలను సుబ్రహ్మణ్య స్వామికి అలంకరించవచ్చు. ఎర్రటి పళ్ళు, ఆపిల్ పళ్ళు, దానిమ్మ లాంటి నైవేద్యం పెట్టుకుంటూ ఉంటే ఈ గొడవలు రాకుండా ఉండడానికి అనుకూల వాతావరణం వీరికి కనిపిస్తుంది. అట్లాగే వీరికి రాహుకేతు దోషం బాగా ఉంది. ఈ రాహుకేతు దోషం ఉన్నటువంటి మకర రాశి వారు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవాలి. రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఏమవుతుందంటే వీరికి విదేశాలకు వెళ్ళాలన్నటువంటి ఆలోచన కానీ, లేకపోతే ఇంకేదైనా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే విషయాల్లో కానీ అనుకూల వాతావరణం ఉంటుంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోగలుగుతారంటే ఆ దోషం నుంచి బయటపడతారు. అట్లా కాకుండా వీరు మరింతగా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే గన ఈ మకర రాశి వారు, వీరికి రాశికి అధిపతి శని భగవానుడు కదా, నిరంతరం శివారాధన చేయవచ్చు. శనికి గన నిరంతరం పూజ చేసుకుంటూ ఉంటే మరింత ఫలితాలు రావడానికి అనుకూల వాతావరణంగా కనిపిస్తుంది. మే 14 తర్వాత మిథున రాశిలోనికి గురువు ప్రవేశిస్తున్నాడు కనుక షష్టమ భావంలోనికి గురువు అంత మంచిది కాదు. సో షష్టమ భావంలో గురువు సంచరించడం వల్ల గురుబలం తగ్గుతుంది. అందువల్ల కొంచెం పోటీతత్వం ఇవన్నీ కూడా ఇబ్బందులు పడేటువంటి సూచన కనిపిస్తుంది. కాబట్టి వీరు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవడం, ఆయనకు సంబంధించినటువంటి గురు చరిత్ర పారాయణం చేయడం. మనకు అందుబాటులో చాలా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయాలు ఉన్నాయి. మనకు గాన్గాపురం ఒకటి ఉంది కర్ణాటక బార్డర్లో, అలాగే పిఠాపురం ఉంది, ఇతరత్ర కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. సో స్వామివారి గుడికి వెళ్ళి ఒకరోజు నిద్ర చేసి గురువారం రోజు అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం. ఈ దత్తాత్రేయ స్వామివారి జీవిత చరిత్రని గురు చరిత్ర అని పిలుస్తాం. ఇది సప్తాహం చేయడం, అనగా గురువారం రోజు మొదలు పెడితే బుధవారం రోజు పూర్తి చేయడం. బుధవారం రోజు పూర్తి చేసిన వెంటనే శనగలను నైవేద్యంగా చేసి స్వామివారికి నివేదన చేయడం ఆలయానికి వెళ్ళి. అలాగే స్వామివారికి పసుపు వర్ణపు పూలు అంటే ఇష్టం. ఆ పసుపు వర్ణపు పూలతో మాలను సమర్పించడం, పసుపు వర్ణపు చిన్న అరటిపళ్ళు ఉంటాయి, అవి స్వామివారి పాదాల దగ్గర పెట్టడం, ఇలాంటివి చేసుకోవడం వల్ల గురుబలం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కనకపుష్యరాగాన్ని ఎవరైనా ఈ గురుబలం కోసం కనకపుష్యరాగం అనేటువంటి నవరత్నాల్లో ఒక రత్నం ఉంటుంది, గురువుకు సంబంధించిన రత్నం. అది ఎల్లో కలర్లో ఉంటుంది. దాన్ని ఒక 3 నుంచి 4 క్యారెట్ల రత్నాన్ని గన ఈ కుడి చేతి చూపుడు వేలి కన్నా బంగారంలో పెట్టుకోగలిగితే, శక్తి ఉంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంతటి శక్తి లేని వారు చందనపు మాల మెడలో సమర్పాడు ధరించి ఈ ఒక 3 నెలల కాలం ఉండగలిగిన సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు. అయితే మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు.